భారతీయునిగా జీవించు, భారతీయునిగా గర్వపడు. తెలుగువాడిగా జీవించు, తెలుగువాడిగా గర్వపడు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. ఏంట్రా అందరినీ కట్టుకుంటామను? కట్టుకున్నావు మరి? ఏంటది కట్ట. హే ఆపండ్రా మీ లొల్లి. ఏంట్రా అందరినీ రమ్మన్నావు? ఇదేంటి జెండా? అదేంట్రా కళ్ళేమన్నా దుబ్బయా? తాటికల్లు ఏమన్నా తాగావా? జాతీయ జెండా పట్టుకుని ఏం మాట్లాడుతున్నారా? అంటే ఇతకలు తాగేసిండు, బాగా ఎక్కేసింది. రే ఆర్కి సైలెంట్ గా ఉండు, సైలెంట్ గా ఉండండి రా. సరే టీచర్, మీరు అటెండెన్స్ చేస్తారా? ఓరి డేషాలో. చెప్పు బాలు, ఏంటి విషయం? అరే, అందరికీ తెలిసిన విషయాన్ని ఏంటి ఇది అనేది ఇంత వెటకరంగా మాట్లాడుతున్నారు. తెలిసిన విషయాన్ని తెలియనట్టుంటే ఇంకెంత వెటకరంగా మాట్లాడాలి? మీకు చిన్న సంఘటన చెప్తాను. అదేంటంటే మన పేపర్లో కూడా వేశారు. ఒక ఫారిన్ వ్యక్తి మన దేశానికి ఒక పని మీద వచ్చి అలా లోకల్ ట్రైన్లో వెళ్తూ ఫోటోలు తీస్తూ ఉంటే ఒక 8 సంవత్సరాల అమ్మాయి బట్టలు లేకుండా పేదరికంతో కనిపించింది. ఆ తర్వాత అతను ఫారిన్ తిరిగి వెళ్ళిపోయి తన ఫ్రెండ్స్ని 2 పంపించి ఆ ఫోటో ఆధారంగా ఆ అమ్మాయిని పట్టుకొని బట్టలు కొనిచ్చి ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ అకౌంట్లో అమౌంట్ వేసి తన స్కూల్లో చేర్పించాడు. అతనికేం అవసరం? అతనికేం సంబంధం? అది మానవత్వం అంటే. ఒంటి నిండా బట్టలు వేసుకున్నా కానీ 3 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరినీ అత్యాచారం చేస్తున్న మన దేశంలో తీసుకొచ్చిన ఆ అమ్మాయిలో తన తల్లిని చూసుకున్నాడు ఆ విదేశీయుడు. మన భారతమాత, మన తల్లి, ఆ తల్లి ఒంటి మీద బట్టలు లేకపోతే ఎవడో పరాయి దేశస్తుడు బట్టలు కప్పుతుంటే ఆ తల్లి నీడలో బతుకుతున్న మనం ఏం చేస్తున్నాం? ప్రతి క్షణం స్వార్థం అనే మాట తప్పితే ఇంకో ఏ మాట తెలియదు. మనం మారాలి, కనువిప్పు కలగాలి. ప్రపంచ దేశాలకు ఆలోచనలు నేర్పిన మన దేశం ఈరోజు ఆ ఆలోచనలు కోల్పోయింది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ జరిగితే గానీ, ఆగస్టు 15 వస్తే గానీ, జనవరి 26 వస్తే గానీ మనకి జెండా గుర్తుకు రాదు. మన భారతీయులం కాదా? ఒకసారి ఆలోచించండి. కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని వదిలేసి నా కులం భారత కులం, నా మతం భారత మతం, నా ప్రాంతం భారతదేశం అనే రోజును మనం ఎప్పుడు సంపాదించగలం? మనం మనుషులం కాదా? మనం మార్చుకోలేమా? ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మా దేశాలు అభివృద్ధి చెందాయని నెంబర్ 1 అని గర్వంతో విర్రవీగుతున్నాయి. ఆ దేశాన్ని దేవుడిచ్చి బాగు చేశాడా? వాళ్ళే కదా చేసుకున్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశం ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ఎవడొచ్చి అభివృద్ధి చేస్తాడు? మనమే కదా చేసుకోవాలి. చేసుకుందామా? మన దేశాన్ని రామరాజ్యంగా మార్చుకుందామా? చేద్దాం, కానీ మన నలుగురు వల్ల అవుద్దా? ఎందుకు భయపడుతున్నారు? ఏ యుద్ధమైనా, ఏ లక్ష్యమైనా, ఏ మార్పైనా ఒక్కడితోనే మొదలవుతుంది. మీరు నాకు సహకరించండి. ప్రయత్నమే పరమ సోపానం అవుతుంది. సరే చెప్పు, ఏం చేయాలో చేద్దాం. షార్ట్ ఫిల్మ్ చేద్దాం. షార్ట్ ఫిల్మా? హౌ? చేద్దామా? సరే. ఆపరేషన్ జెండా స్టార్ట్. రెడీయా? సరే. జై హింద్. జై హింద్. 2 రోజుల తర్వాత
ఏరా ఎలా వచ్చింది అవుట్పుట్? ఇదిగో మీరే చూడండి రా. రేయ్ చూద్దాం రండ్రా. ఆ బ్రాండ్ వందే మాత్రం, వందే మాత్రం. చూశారుగా, ఈ జెండా చూడగానే ఒక్కసారిగా ఆగిపోయారు. మీరే కాదు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు ఇదే పని చేస్తాడు. కానీ ఎందుకు మనం మన భారతదేశంలో బతకలేకపోతున్నాం? సాటి భారతీయుడిని హింసిస్తున్నాం. ఎందుకు హింసిస్తున్నాం? మీరు చేస్తున్న ఈ పని ఒక భారతీయుడే కాదు, ఒక భారతదేశ కుటుంబమే నష్టపోతుంది. ఒక ప్రాణం పోతుంది. కళ్ళు తెరవండి, మత్తు పానీయాలు వదిలేయండి, మార్పుకు శ్రీకారాన్ని చుట్టండి. జై హింద్. ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు. రే బండాపురా, రే లైసెన్స్ చూపించు. ఆర్సీ బుక్, పొల్యూషన్ ది. వీడి దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు ఎలా దొబ్బాలి? చూడు తమ్ముడు, నీకు ఇవన్నీ కావాలంటే 500 రూపీస్ ఇవ్వు, లేదంటే కోర్టులని పోలీసులని స్టేషన్ అని తిరాల్సి వస్తుంది. తర్వాత నీకే ప్రాబ్లం. సరే సార్. వందే మాతరం, మేరా భారత్ మహాన్. మీరెందుకు చేస్తారు సార్ సెల్యూటు? నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చేయాలి. ఈ జెండాలో నిజాయితీ ఉంది, అది మీలో లేదు. జనాలంతా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నన్ను కాపాడని చెప్పేసి కానుకలన్నీ సమర్పించుకుంటారు తప్ప ప్రాబ్లం రాగానే ఫస్ట్ మీ దగ్గరికే వస్తారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళరు. అంత గొప్ప గొప్ప పదవిలో ఉన్న మీరే చిన్న చిన్న వాటి కోసం కకృతి పడి అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి పనులను పట్టుకోవాల్సిన మీరే అవినీతికి పట్టుబడుతున్నారు. వాటే పోలీస్. తీసుకోండి. రేయ్ వదలండి రా, వదలండి. వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈ జెండా అంటే భారత మాత. ఈ జెండాను చూసి నువ్వు ఆగినోడివి. నన్ను చూస్తే నీ తల్లి చెల్లి గుర్తు రాలేదా? ప్రతి ఆడది నీ తల్లే. నీ కన్న తల్లి నీకు జన్మని మాత్రమే ఇస్తుంది. ఈ తల్లి అంటే ప్రతి తల్లి నీడలో నువ్వు బతుకుతున్నావని అర్థం. గుర్తుంచుకోండి ఈడియట్స్. ఇదే నిజం, ఇదే మార్పు. ఎంత కఠిన స్వార్థపరుడైనా గాని ఏదో ఒక రోజు తన కఠిన హృదయాన్ని కరిగించాల్సిందే. తన దేశం కోసం ప్రతి ఒక్కడు స్వార్థాన్ని విడనాడితే రామరాజ్యాన్ని, అభివృద్ధి భారతదేశాన్ని సాధించవచ్చు. భారతదేశంలో 70% మంది యువకులు ఉన్నారు. అందులో సగం మంది చెడుదారులు తొక్కడం వల్ల ఈ దేశం ఇలా తగలడింది. యువత మేల్కో, ఈ దేశాన్ని రక్షించుకో. జై హింద్. మన కన్న తల్లి మాత్రమే మనకు తల్లి కాదు, మనల్ని మోస్తున్న ఈ భూదేవి కూడా మన తల్లి లాంటి. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ స్వేచ్ఛగా తిరగనిస్తున్న మన భరతమాత కూడా మన తల్లి. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో తప్ప మరి ఏ సంబంధంతో చూడని మీరు ఇంట్లో మీ తల్లిని తల్లిలా ఎలా చూస్తారు? ఈ దేశాన్ని ఎలా గౌరవిస్తారు? ప్రతి ఆడపిల్లని తల్లిలా చెల్లిలా చూసుకుంటాం. జై హింద్. ఈ ప్రపంచంలో ఎన్నో వృత్తులుండగా ప్రాణాలకు లెక్క చేయకుండా, డబ్బుకు ఆశపడకుండా, కేవలం దేశం మీద ప్రేమతో మిలిటరీ, నావీ, ఎయిర్ ఫోర్స్, పోలీసు లాంటి డిపార్ట్మెంట్లలో కొంతమంది లంచాలకు కకృతిపడి అడ్డమైన పనులు చేస్తూ దేశాభివృద్ధికి అడ్డుగోడలుగా నిలుస్తున్నారు. ఎంతోమంది నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు ఉన్న మన దేశంలో కొంతమంది లంచాలకు అలవాటు పడి చెడు పేరు తీసుకొస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్కే మచ్చదిస్తున్నారు. ఇక నుంచి ఎలాంటి లంచాలకు కకృతి పడకుండా నా దేశానికి, నా పోలీస్ డిపార్ట్మెంట్కి సేవ చేస్తానని
పోలీస్ జీతభత్యాల పెంపునకు కృషి చేస్తానని, నిజాయితీ గల భారత పౌరునిగా ఉంటానని ఉమేష్ చంద్ర, కేఎస్ వ్యాస్, గౌతమ్, శివదీప్ ఇలాంటి మహనీయుల బాటలో నడుస్తానని ఈ జెండాపై ప్రమాణం చేసి చెప్తున్నాను. జై హింద్. ఒక సమాజం బాగుపడాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశ రాజకీయ నాయకులు నిజాయితీగా వ్యవహరించాలి. నిత్యం వాళ్ళను అనుసరించే మీడియా రంగం నిజాయితీగా వ్యవహరించాలి. వాళ్ళిద్దరి చేత చైతన్య గావింపబడుతున్న ప్రజలు నిజాయితీగా ఉంటే భారతదేశం త్వరలోనే రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతుంది. త్వరలోనే భారతదేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ జై హింద్. నేను భారతీయురాల్ని. నేను బట్టలు సరిగ్గా వేసుకుంటూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాను. నేను భారత పౌరుని. నా ఓటు హక్కుతో దేశానికి సరైన నాయకుని ఎన్నుకొని దేశ అభివృద్ధికి తోడ్పడతాను. జై హింద్. జై హింద్. జై హింద్. హౌ ఇస్ ఇట్? సూపర్ రా. చాలా బాగుంది. గాయస్, ఈ షార్ట్ ఫిల్మ్ని వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లో ప్రచారం చేయండి. ఇది ఎలాగైనా ప్రతి ఒక్కరికి చేరాలి. ఈ మార్పు పెను మార్పు కావాలి. సరే. రెడీయా? రెడీ. జై భారత్ మాత. జై హింద్. నీకు తెలియనిదా నేస్తమా, చింత చేరననే పంతమా, నువ్వు నేనని విడిగాలేమని ఈ నా శ్వాసని నిన్ను నమ్మించని. విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉంటుంటే అది మనిషిది అయి ఉంటుంది.